అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? యేసయ్య మాట చిన్నమాట అండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలండి 99వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడివైతివి. చూడండి, ఇక్కడ దావీదు గారు రాస్తున్నారు. గొప్ప రాజండి ఆయన దోషములు కప్పుకోక ఒప్పుకొని ఉన్నాను నీ సన్నిధులయ్యా. నీ సన్నిధిలో ఒలివ మొక్క వలె ఉంచయ్యా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నాకు వెలుగై ఉన్నది అంటున్నాడండి దావీదు మహారాజు. మరి పరిపూర్ణంగా అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని విడిచిపెట్టుకున్నవాడు వర్ధిల్తాడని బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఆయన పాపం చేశారు కానీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఉన్నారండి దావీదు గారు. అలాగే మనం కూడా ఏ తప్పిదములు చేసినా వెంటనే ఒప్పుకోవాలండి. పరిహరించే దేవుడిండి ఆయన. మన క్రియలకి ప్రతిఫలం ఇస్తాడు. వారి క్రియలు చొప్పున వారికి జీతం ఇవ్వబడింది. చూడండి, యెహోవా మా దేవా, నీవు మాకు ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే. చూడండి, ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతీకారం ఇస్తాడంటండి దేవుడు. తప్పకుండా ఇస్తాడు. దేవుడు చూడలేదు, ఎవడేమో నాకే పర్లేదు అనుకోకూడదండి. ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతీకారం చేస్తాడంటండి. ఆయన చేయుచునే వస్తాడంటండి. ప్రతి ఒక్కరికి చేస్తూనే వస్తారండి. ఆయన మాట అయినకపోతే ఏదో దెబ్బ కొడతాడు. అప్పుడు బలం పోయాక, శక్తి పోయాక, డబ్బు పోయాక, అన్నీ పోయాక దేవుడి దగ్గరికి వస్తామండి. అన్నీ బాగుంటే మనం దేవుడి దగ్గరికి రావండి. చూడండి, వారి విషయంలో నీవు పాపము పరిహరించు వాడివైతివి. ప్రతి ఒక్కరి పాపాలనే పరిహరించే దేవుడి వైతివని దావీదు గారు చెప్తున్నాడు. ఆయన నువ్వు మంచివాడు, ఈ చెడ్డదే అని భేదం లేదండి యేసయ్యకి. ప్రతి ఒక్కరికి ఆయన వారి క్రియలు బట్టి ప్రతీకారం చేస్తాడంటండి, ప్రతిఫలం ఇస్తాడంటండి. మనం డబ్బున్న వాళ్ళని ఒక రకం చూస్తాం, డబ్బు లేకపోతే ఒక రకం చూస్తాం. దేవుడు అలా కాదండి, పక్షపాతి కాదు, ప్రతి ఒక్కరినే చూస్తాడండి ఆయన. దేవుడు గొప్ప దేవుడండి. ప్రతి ఒక్కరి క్రియలు బట్టి ఆయన ప్రతీకారం చేస్తూనే వస్తాడంటండి. వారి పాపములు బట్టి పరిహరించి వాడివైతివయ్యా అని దావీదు గారు చెప్తున్నాడండి. ప్రతి ఒక్కరికి పరిహరిస్తారు. ఒక తీర్పు దినాన్న ఆయన ముందర నిలబడే యోగ్యత మనకు లేదండి. మనకున్నదండి ఎపాటి వాళ్ళమండి, ఎంతటి వాళ్ళము. దేవుడి మాటలో మనం చెప్పాలంటే మన హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడతాం లేదండి. నీ హృదయంలో ఏమి నిండింది? దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నారా? ఎంతకాలమైంది మారు మనసు పొంది? ఎంతకాలం దేవుడి మాటలు వింటారో, దేవుని వాక్యాలు వింటారు? మీరు దేవుని మాటకు లోబడండి. ఆయన చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి క్రియలు చొప్పున జీతం ఇవ్వబడిన అంటున్నాడండి. ఆయన పరిహరిస్తాడంటండి. మనకు తీర్పు దినాన్న అప్పుడు చెప్పుకోవాలంటే మనము ఏమి చెప్పుకోలేమండి. అందుకే మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే వారిలాగా ఉండాలండి. మనకు బలం ఉందని చూపే దేవుని ఆలయానికి వెళ్ళాలి, బలం ఉందని చూపే దేవుని పాటలు పాడాలి, దేవుని వాక్యం చెప్పాలండి. అంతా పోయాక నువ్వేమీ చేయలేవు. అందుకే ఆరోగ్యం ఇచ్చినని చూపి కష్టపడండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. దేవుడి మాటలు దేవుడు దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్.